నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ కూడల్లో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిలిండర్ల కోసం బుక్ చేసినా రావడం లేదని ఆగ్రహించిన స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో లోడ్తో బయటకు వచ్చిన ఆటో నుంచి బలవంతంగా సిలిండర్లు తీసుకెళ్లేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకుని సిలిండర్లను తిరిగి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. నయారా ఎనర్జీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. పెట్రోల్పై 5, డీజిల్పై 3 రూపాయల చొప్పున పెంపు చేసినట్టుగా ప్రకటించింది. దీంతో పెట్రోల్ ధరల పెరుగుదల మొదలైందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్ను బకాయిలపై విధించిన వడ్డీలో 50% రాయితీ ప్రకటించింది. ఈ నెల 31తో గడువు ముగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. 8 ఏళ్లుగా వడ్డీతో కలిపి 6,072 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంగవైకల్యం శరీరానికే కానీ ఆత్మవిశ్వాసానికి కాదని నిరూపిస్తున్నారు ఓ వ్యక్తి. చేతికర్ర సాయంతో నిలబడుతూనే సదరు వ్యక్తి భారీ బస్తాలను మోస్తూ చెమటను చిందిస్తున్నారు. విధి వంచిన ఆత్మగౌరవంతో శ్రమిస్తున్న ఇతని పోరాటం సోషల్ మీడియాలో వైరల్గా మారి వేలాది మందికి స్ఫూర్తినిస్తోంది. నిజంగా అతని ఆత్మస్థైర్యానికి సలాం చేయాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు రూపొందించామని ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా ఈత కొలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం అభివృద్ధి, ఇండోర్ స్టేడియం తదితర నిర్మాణాలు చేపట్టామని అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి జాయింట్ కలెక్టర్ పి రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2014లో తాను మున్సిపల్ చైర్మన్గా ఉన్న సమయంలో కాలువలో ఈతకు వెళ్లిన బాలురు మృతి చెందారని, ఈ సంఘటనతో గూడెంలో ఈత కొలను నిర్మించాలని సంకల్పించామన్నారు. పనులు ప్రారంభించామని, ఎన్నికలు రావడంతో మధ్యలో నిలిచిపోయాయని అన్నారు. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి పనులను ప్రారంభించి పూర్తి చేశామన్నారు. ఈత కొలను, క్రీడా మైదానం, ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు P4 విధానంలో చేపట్టామని తెలిపారు. ఈ పనులను కాంట్రాక్టర్లు శివ, అనిల్ సేవాభావంతో చేశారని అభినందించారు. ఈత కొలను ప్రాంతం పట్టణంలో ఒక ప్రముఖ సెంటర్గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ మూడింటిని వచ్చే నెలలో ముఖ్యమంత్రితో ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులు పూర్తి చేసి అందుబాటులోకి వచ్చిన అనంతరం వాటిని కాపాడుకునే బాధ్యత ప్రజలు తీసుకోవాలని ఆయన సూచించారు. పట్టణ ప్రజలకు సంవత్సరం పొడవునా వేసవి కాలంలో కూడా 3 పూటల రక్షిత మంచినీరు అందించేందుకు ఏర్పాటు చేశామన్నారు. 53 ఎకరాల్లో 2వ పంపుల చెరువు నిర్మాణం పూర్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, వర్ధనపల్లి కాశీ, పుల్లాబాబి, దుబా శ్రీనివాస్, మద్దాల మణికుమార్, ఎన్వి సత్యనారాయణ, కాంట్రాక్టర్ శివ, కూచిపూడి అనిల్, బలుసు లక్ష్మణ్, వాడపల్లి సుబ్బరాజు, పైపోయిన వెంకటరామయ్య, పసలకొండ, బేటిన గిరిధర్, పసుమతి రామలక్ష్మణ్, మద్దిపాటి రవితేజ, పిడుగు రామ్మోహన్ బ్రదర్స్, సత్తి జగన్మోహన్ రావు, గట్టెం నాని, మలపాక చిట్టి, పాకనాటి తాతాజీ, మద్దిపాటి సత్యనారాయణ, కామశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైనా నాకు తెలుసు కదా. కంగ్రాచులేషన్ సార్. ఓకే, బెడ్రూమ్ చేంజ్ ఓపెన్ చేయమండి. ఇది ఎగ్గివ్ సార్ వీళ్ళకి పాపం డబ్బులు అయిపోయింది సార్. కింద బెడ్రూమ్ మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా కానీ కూర్చోవడానికి లేదు. చేయించడం డబ్బుల గురించి నేను చెప్పిన చేత సిద్ధంగా లేరండి. ఉంది కదా, ఇందులో సిలికా శాండ్ లాగా లోపల శాండ్ అది ఫిల్టర్ చేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ పూల్లోకి కింద నుంచి ప్రసరిస్తుంది. అనిల్ పౌరులు ఎక్కడ నేను పెట్టండి.
మొక్కలు వేసేస్తారు, మొక్కలు తెచ్చారు, కొన్ని చచ్చిపోయినాయి. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ సైట్ ఫస్ట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇది తుప్పలతో ఉన్నప్పుడు కానీ అసలు దీన్ని మొత్తం బిల్డింగ్లు పని సమయంలో 2014-19లో ఇది నేను మున్సిపల్ చైర్మన్ కూడా శాంక్షన్ చేశాం. అప్పుడు 2 పిల్లలు కాలంలో చనిపోతే ఈత కొడతకి వెళ్ళి అప్పుడు ఈ థాట్ వచ్చి దీన్ని వెంటనే స్విమ్మింగ్ పూల్కి రిజర్వ్ సైట్ని శాంక్షన్ చేయడం, డబ్బులు కూడా సీఎం గారు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో దీని మీద ఎలాంటి యాక్షన్ లేకుండా మొత్తం పాడుపెట్టి అసలు దేనికి పని చేయకుండా చేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టి కొత్తగా స్ట్రక్చర్ వేసి మొత్తం ఈ స్విమ్మింగ్ పూల్ అంతా కూడా P4లో చేయించాం. అంటే ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ₹1 కూడా మనం తేకుండా అందరి సహకారంతో పెద్దల సహకారంతో మనం డబ్బులు కొంత ఇస్తే కొంత ప్రజలు ఇచ్చి మొత్తానికి దీన్ని బాగా చేశారు. అదేవిధంగా ఈ వచ్చే నెల మనం ఓపెనింగ్ పెట్టుకోవాలనే దానికి జాయింట్ కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. చూసిన తర్వాత గవర్నమెంట్ రిపోర్ట్ పంపించిన తర్వాత మన సీఎం గారిని అడగడం జరిగింది. ఆయన నేను నెక్స్ట్ మంత్ రేపు 28 తేలొచ్చు, ఏ డేటో పెడతాం. ఇది హై స్కూలు, ఇండోర్ స్టేడియం 3 కూడా ఓపెన్ చేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇది మన ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి. మేము చేయడం వరకే తప్ప దీన్ని మళ్ళీ ఎక్కడ కూడా పాడు చేసుకునేలా ఉండకూడదని చెప్పి నా ఉద్దేశం. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. స్విమ్మింగ్ పూల్ అనేది ఒక ఐకాన్ లాగా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో మేము ఉంటామని చెప్పుకుంటా ఉంటుంది. ఆ విధంగా దీన్ని ఇంటర్నేషనల్ స్పెసిఫికేషన్ చేయించాం. ఎక్కడ రాజీ పడకుండా నేషనల్లో దీంట్లో స్విమ్మింగ్ పోటీ కూడా పెట్టుకునే విధంగా దీన్ని చేయడం జరిగింది. దీనికి నాకు పూర్తిగా సహకరించిన అధికారులు జాయింట్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్కి, అక్కడ ఉన్న పెద్దలకి, తాతాజీ గారికి, ఇంకా మా పాలూరు వెంకటేశ్వర గారికి, మెయిన్ మా శివ గారు, అనిల్ ఇద్దరు ఇంకా పెయిడ్ వర్కర్స్లా పనిచేశారు. ఇక్కడ జీతం లేని కూలితనం చేశారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే 1.5 సంవత్సరం నుంచి ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. మరి ఇదేదో మనం గవర్నమెంట్ ఫండ్స్తో కట్టింది కాదు కాబట్టి ప్రతి రూపాయి మనం దాన్ని మోటివేట్ చేసుకుని దాన్ని మళ్ళీ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మంచి రోడ్డు, డ్రైన్ కూడా వేయించాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం. అంటే ఒక చోట సెంటర్ అంటే పెద్దంతనే ఉండొచ్చు, SVR సర్కిల్ ఉండొచ్చు, అదేవిధంగా కడకట్టలో కూడా ఉండాలి. ఇక్కడ మన 3rd వాటర్ ట్యాంక్ కూడా మన టైంలో కట్టించాం. ఇక్కడ నీరు వచ్చేది కాదు ఇదివరకు. ఇప్పుడు నీరు ఫుల్గా ట్యాంకర్లు లేకుండా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో మీకు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్కు ₹1 భారీ విరాళం లభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు ది చెన్నై షాపింగ్ మాల్ అధినేత మర్రి వెంకటరెడ్డి ₹1 చెక్కును అందజేశారు. తిరుమల అభివృద్ధికి దాతల సహకారం మరవలేందని బీఆర్ నాయుడు అన్నారు. ₹1 విరాళం అందజేసిన వెంకటరెడ్డిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలో గురుకులం పాఠశాలకు చెందిన 163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి ప్రబంధన సృష్టించారని ప్రిన్సిపల్ భీమడోల్ రాజారావు తెలిపారు. పెద్ద తాడేపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజారావు మాట్లాడుతూ తమ పాఠశాల నుంచి హిందీ ప్రసార సభ పరీక్షకు 163 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. హాజరైన 1603 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ప్రాథమికలో 6, మాధ్యమికలో 78 మంది, రాష్ట్రంలో 47 మంది, ప్రావేతికలో 32 మంది విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో జాతీయ స్థాయిలో విజయం సాధించాలంటే తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీలో కూడా ప్రావీణ్యం సాధించాలని అన్నారు. కృషి, పట్టుదల ఉంటే విజయం సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని కోరారు. ప్రాథమిక హిందీ పరీక్షలో 6వ తరగతి చెందిన పి సంతోష్ కుమార్, మాధ్యమిక పరీక్షలో 7వ తరగతి చెందిన కె ఆకాష్, రాష్ట్ర పరీక్షలో 9వ తరగతి చెందిన సిహెచ్ వరుణ్ లక్ష్మణ్, ప్రావేతిక పరీక్షలో 9వ తరగతి చెందిన ఎం గౌతమ్ బాబు అత్యధిక మార్కులు సాధించారు. హిందీ ప్రచార సభ పరీక్షల్లో ఘన విజయం సాధించిన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. అలాగే వైస్ ప్రిన్సిపల్ బి ప్రతాప్, హిందీ ఉపాధ్యాయులు ఎంవి బాలాజీతో పాటు సిబ్బంది, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 7.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించి అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మోదుగుగుంట గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కోతకు సిద్ధమైన వరి పంటను పరిశీలించారు. జిల్లాలో
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసింది. ముందుగా తాడేపల్లిగూడెం మండలం నుంచి 90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా గోనె సంచులు, సిబ్బంది, రవాణా సదుపాయాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. జిల్లాలో సుమారు 2 కోట్ల గన్నీ సంచులు సమీకరించామని, రైతులు వాటిని స్వీకరించే సమయంలో నాణ్యతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. చిరిగిన లేదా నాసి రకం సంచులను తీసుకోకూడదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులు తేమ శాతం ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, మిల్లులకు ధాన్యం పంపే ముందు తప్పనిసరిగా ట్రక్ షీట్ జనరేట్ చేసుకోవాలని సూచించారు. కోతల సమయంలో డీజిల్ కొరతపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీజిల్ సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ ఎండి ఇబ్రహీం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ ఆర్ గంగాధరరావు, ఎంఏఓ టి నారాయణరావు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, గ్రామ సర్పంచ్ జానకి సీతారామయ్య, సిద్ధ వీరయ్య, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. అది ఏ ఆర్ఎస్కేకి ఎన్ని ఓకే సార్. దాని అవ్వలేదు ఇంకా. 10 days అంటే ఏప్రిల్ 1st వీక్, 5వ తేదీ 6వ తేదీ అట్లా అవుతుంది. అన్ని ఇదే స్టేజ్లో ఉన్నాయా యోగ గారు? లేదు సార్, ఈ కలర్ చేంజ్ అయిపోయిందంతా కూడా 1 days పడుతుందా? ఎస్ఎల్ ఉందా ఇక్కడ? అలాగే ఇప్పుడు బయలుదేరలే మేము సార్, ఇప్పుడు బయలుదేరారు. అది గట్టు ఉంది ఇప్పుడు, ఉంది ఇంకా 10 days పడుతుందండి. ఇది 10 days పడుతుంది. వారం గట్టు పచ్చి ఉంది కానీ లోపల నేను కొంచెం బాగా వారం కొంచెం బలం ఎక్కువైంది. బలం ఎక్కువ కొంచెం పచ్చిగా ఉంది. 10 days లోపు మొత్తం బాగా తయారైపోతుంది. ఇది ఒక వారం పడుతుంది. 10 days పడుతుంది. మంచి పని ఏంటంటే ఒక అర్ధగజం రైతులు అందరికన్నా ఫస్ట్ ఉంటుంది. గాడి హార్వెస్ట్లో కానీ, అట్లా సోయింగ్లో కానీ, హార్వెస్ట్లో కానీ, అండ్ ఓవరాల్ ప్రొక్యూర్మెంట్ చూసుకున్నా మనకి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ టాప్లో ఉంటుంది. దాదాపు 1,00,000 పైచులకు మెట్రిక్ టన్నుల ధాన్యం మనం ఎప్పుడు కొనుగోలు చేస్తూ ఉంటాం. ఈసారి కూడా ఓన్లీ తాడేపల్లిగూడెం మండలం చూసుకుంటే దాదాపు 90,000 దాకా ప్రొక్యూర్ చేసేదానికి అవకాశం ఉంది. ఈ రబీలో 90,000 అంటే ఎక్స్పెక్టెడ్గా ప్రొడక్షన్ వచ్చి 1,09,000 ఉంది. అంతా కూడా కొనేస్తాం, ఇబ్బంది ఏం లేదు. టార్గెట్కి అయితే మనకు ఎటువంటి సమస్య ఉండదు. 1,00,000కి 1,09,000 కూడా కొనేదానికి అవకాశం ఉంది. ఏదైనా బయట మార్కెట్లో మీకు గిట్టుబాటు ధర వచ్చి మీరు అమ్ముకుంటూ ఉంటే దానికి తప్ప మిగతాదంతా కూడా గిట్టుబాటు ధర లేదు అనుకొని మీరు మాకు కానీ ఇవ్వగలిగితే మేము కొనేస్తాం, ఇబ్బంది లేదు. కానీ కొనేటప్పుడు మాకు కొన్ని ఎఫెక్టివ్ నామ్స్ ఉంటాయి. అంటే మాయిశ్చర్ 17 ఉండాలి, దాంట్లో ఉన్న మట్టి ఇంకేదైనా సరే దానికి 1% ఉండాలి, ఇన్ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఇట్లా బ్రోకెన్ కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ అది మనం తీసుకొని పీడిఎస్కి ఇవ్వాలి కాబట్టి ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా మనం కొనడానికి సిద్ధంగా ఉంటాం. ఏప్రిల్ 5 కాదు, ఏప్రిల్ 1వ తేదీ మనం ఓపెన్ చేస్తాం. హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ ఈరోజు చెప్పడం జరిగింది. కేవలం హెడ్ ఆఫీస్ నుంచి ఆ డేటా ఇప్పుడు కొత్త జిల్లాలు ఫామ్ అయ్యాయి కాబట్టి మార్కాపురం, పోలవరం ఆ జిల్లాలు ఫామ్ అయినప్పుడు సాఫ్ట్వేర్లో ఆ చేంజెస్ చేయాలి. అంటే ఏఆర్ఎస్కి ఏ జిల్లాకి వెళ్తుంది, మార్పులు చేర్పులు ఆ 2 జిల్లాలుగా చూడాల్సింది. కొన్ని డివిజన్లు కూడా మారిపోయాయి కదా. సో దానివల్ల కొంత సాఫ్ట్వేర్ బ్యాక్ ఎండ్లో చేంజెస్ చేయాలి కాబట్టి ఏప్రిల్ 5 అనుకుంటున్నారు. బట్ మన సైడ్ నుంచి అయితే గన్నీ బ్యాగ్స్, వెహికల్స్, అదేవిధంగా స్టాఫ్ 1వ తేదీకే మనం రెడీగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్ చేసేసాం. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి ఆర్ఎస్కేలో ఉండాలి కొంతమంది టెక్నికల్ అసిస్టెంట్ అని, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, హెల్పర్ అని, వాళ్ళందరినీ రిక్రూట్ చేసేసాము. ట్రైనింగ్ కూడా మొన్న సోమవారం పెట్టాము, లాస్ట్ సోమవారం పెట్టడం జరిగింది.
సో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఇంకొక ట్రైనింగ్ కూడా ఇస్తాం ఈ లోపే. సో కాబట్టి డీలర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం కదా, అది అన్నీ కూడా PACS ఈ సొసైటీ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ. ఆ సొసైటీలోనే లెక్క కట్టి క్వాలిటీ చెక్ చేయమని చెప్తున్నాం. వాళ్ళు ఫస్ట్ మిల్లర్ దగ్గర చేయాలి, తర్వాత సొసైటీ దగ్గర చేయాలి, తర్వాత రైతు దగ్గర చేయాలి. ఫస్ట్ 2 మిస్ అయినా రైతు మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మిల్లర్ పంపించినప్పుడు ఒక 20,000 పంపిస్తాడు, 10,000 పంపిస్తాడు. ఆ 10,000 చెక్ చేశారా అంటే కొన్ని చెక్ చేస్తున్నారు, కొన్ని చెక్ చేయట్లేదు. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు అక్కడ ఒక ఆఫీసర్ని పెడితే ఆఫీసర్ 10,000 చేయలేరు కదా. రైతు అనేవాడు 200, 300, 500 చేసుకోగలుగుతారు. సో కానీ మనం చెప్పేది ఏంటంటే ప్రతి సొసైటీ దగ్గర వచ్చిన సంచుల్ని మంచిగా ఎన్ని ఉన్నాయి, బాగలేనివి ఎన్ని ఉన్నాయి వేరు చేసుకొని బాగున్నవి మాత్రమే రైతులకు ఇవ్వాలి. అలా జరగకపోతే ఈసారి యాక్షన్ తీసుకోవాల్సింది ఫస్ట్ మిల్లర్ మీద, 2 సొసైటీ మీద. అప్పటికి కూడా ఇంకా చిన్నగా ఉంటే దయచేసి నేను రైతులు కోరుతున్నది ఏంటంటే మీరు ఒక్కసారి ఒక అరగంట ముందు వెళ్ళి సరి చూసుకొని తీసుకెళ్ళండి. చినిగిపోయిన మాత్రం పక్కన పడేసి కొత్తవి ఏవైతే బాగున్నాయో అవే తీసుకెళ్ళండి. ఈసారి ఏం చేస్తున్నామంటే అతను ఇచ్చిన సంచుల ప్రకారమే అతను టార్గెట్ ఇస్తాం మిల్లర్కి. అతను 1,00,000 సంచులు ఇచ్చాడు అనుకోండి, దానికి తగ్గట్టుగానే టార్గెట్ కూడా ఉంటుంది. అతని మీద ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి, టార్గెట్ తగ్గించేస్తాం. సో దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ RSKలో ఎన్ని చినిగిపోయిన సంచులు ఉన్నాయో తెలిస్తే ఆ RSKకి ఏ మిల్లు నుంచి వచ్చిందో మాకు తెలుస్తుంది. ప్రతి మిల్లుకి ప్రతి RSKకి మ్యాపింగ్ చేసాం సంచుల పరంగా. కాబట్టి ఏ RSKలో చినిగిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయో రేపు నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆ RSKలో చినిగిపోయిన సంచులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ మిల్లర్ మీద టార్గెట్ తగ్గించేస్తాం. అది మా లాగిన్లోనే మేము చేసేయచ్చు వెంటనే. సో కాబట్టి అతని వ్యాపారం పోతుంది. అయినా కూడా పోతే పోనీ చేస్తానంటే చేసుకోనివ్వండి. బట్ మీరు మాత్రం ఇబ్బంది పడుకుని ఉండాలంటే మీరు ఒకసారి ఖచ్చితంగా గోనె సంచుల్ని వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ ట్రక్ షీట్ జనరేషన్, నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రక్ షీట్ మాత్రం నేను మిల్లుకి వెళ్ళి కొట్టేస్తాను అంటే అవ్వదు. ట్రక్ షీట్ ఎప్పుడు ఎక్కడ జనరేట్ చేయాలి? పొలంలోనో లేకపోతే పొలం నుంచి వెహికల్ తీసుకొచ్చి RSK దగ్గర జనరేట్ చేయాలి. నేను మిల్లుకి వెళ్ళి ట్రక్ షీట్ జనరేట్ చేయమని ఇక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కు, డేటా ఎంట్రీ ఆపరేటర్కు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కు చెప్తే అది కరెక్ట్ కాదు. ఇందాక DM గారు చెప్తూ పేమెంట్ పడకపోవడానికి 2 కారణాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామానికి చెందిన దాసం బుల్లియా ఇటీవల కాలం చేశారని తెలుసుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట పెంటపాడు మండల అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, వీరభత్తుల సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీను, చింతల నాగరదాసం, జాలపత్తి నాగేశు, పెనుకుదురు రామదాసు, కొనుకు పుల్లయ్య, వింజమూరి శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు, కొనుకు పుల్లయ్య, వింజమూరి శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు, మకరాజ్ సతీష్, అశోక్ రాజు, రమేష్ రెడ్డి, కిరణ్ రెడ్డి, కె చిన్న, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ఆకుతీగపాడు గ్రామంలోని శివాలయం దర్శించుకున్నారు తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారితో పాటు పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్, వీరభత్తుల సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీను, చింతల నాగరదాసం, జాలపత్తి నాగేష్, పెనుకుదురు రామదాసు, కొనుకు పుల్లయ్య, వింజమూరి శ్రీనివాస్, గోక వెంకటేశ్వరరావు, మాకరా సతీష్, అశోక్ రాజు, రమేష్ రెడ్డి, కిరణ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.